రియల్ లైఫ్కు థ్రెట్గా మారుతున్న రీల్స్. అవును, మీరు విన్నది నిజమే. రీల్స్ పిచ్చిలో పడి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్లో కూడా ఓ యువకుడు రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు వదిలాడు. ఎదిగిన కొడుకు భవిష్యత్తు బాగుంటుందనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. సోషల్ మీడియా ఉధృతి ఈ మధ్య బాగా పెరిగింది. దానితో పాటు యువతలో రీల్స్ పిచ్చి కూడా పరాకాష్ఠకు చేరుకుంటోంది. రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు, ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రీల్స్ మాయలో పడి రియల్ లైఫ్ను మర్చిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఒక్కోసారి వారు చేసే నిర్లక్ష్యానికి ప్రాణాలే పోతున్నాయి. హైదరాబాద్ జవహర్ నగర్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫోటోలో మీరు చూస్తున్న యువకుడి పేరు తరుణ్. 17 ఏళ్ల వయసున్న తరుణ్ సెలవులు కావడంతో ఫోటోషూట్, రీల్స్ చేయాలనుకున్నాడు. తన స్నేహితులైన మరో 6గురితో కలిసి అందమైన లొకేషన్స్ వెతికారు. చివరకు జవహర్ నగర్లోని ఓ క్వారీ గుంతలు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గుంతలో ఇటీవల కురిసిన వర్షానికి భారీగా నీరు చేరింది. దీంతో అందులో ఈత కొడుతూ సరదాగా ఫోటోషూట్ చేయాలనుకున్నారు. ఇంకేముందే, స్నేహితులంతా కలిసి ఈత కొట్టడానికి గుంతలోకి దిగారు. స్విమ్మింగ్ చేస్తుండగా మరికొందరు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో తరుణ్ రీల్స్ చేస్తుండగా ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. అంతా చూస్తుండగానే లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లిపోయాడు. అసలే తరుణ్కు ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్వారీ గుంత దగ్గరికి చేరుకున్నారు. నీళ్లలో మునిగిపోయిన తరుణ్ డెడ్ బాడీని వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లను రప్పించారు. తరుణ్ మృతితో అతని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రీల్స్ మాయలో పడి యువత ఇలాగే ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరు ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిసినా ఇతర యువతీ యువకులు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా మాకేమవుతుందిలే అనే ధీమాతో ప్రాణాలకు తెగించి రీల్స్ చేస్తున్నారు. ఏదైనా అనుకుని ప్రమాదంలో పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. సో తమ పిల్లలకు రీల్స్ చేసే విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తలు చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.